నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను సాయిసుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మమతా కేబినెట్ లో కరోనా కలకలం మంత్రికి కోవిడ్ పాజిటివ్ కొండపోచమ్మలోకి పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు గంగా పూజ నిర్వహించి హారతిలిచ్చిన సీఎం కేసీఆర్ చిన్నజీర్ స్వామి ఏపీసీఎస్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో కీలక నిర్ణయం టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు మహానాడుపై స్పందించిన మంత్రి తానేటి వనిత మైలర్దేవ్పల్లిలో శ్రీ శ్రీనివాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందంటూ కుటుంబీకుల ధర్నా పశ్చిమ బెంగాల్లో కరోనా కలకలం రేపుతోంది సీఎం మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా ఉన్న సుజిత్ బోస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో మమతా మంత్రివర్గంలో కలకలం రేగింది సుజిత్ బోస్ను హోమ్ క్వారంటైన్ పాటించాల్సిందిగా వైద్యులు సూచించారు ఆయన భార్యకు కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు బోస్ కుటుంబంలోని ఇతర వ్యక్తుల శాంపుల్స్ని టెస్టులకు నిమిత్తం పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు పశ్చిమ బెంగాల్లో గురువారం ఒక్కరోజే 344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో 87 కేసులు కోల్కతా నగరంలోనే నమోదు కావడం గమనార్హం పశ్చిమ బెంగాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4536కు చేరుకుంది మరణాల సంఖ్య 223కు చేరింది కొండపోచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చిన్నజీర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు నేడు ప్రారంభించారు మారుక్ పంపు నుండి ఈ రిజర్వాయర్లోకి గోదావరి నీటి చేరుకలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది కొండపోచమ్మ సాగర్కి నీరు చేరువతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి సీఎం కేసీఆర్ చిన్నజీర్ స్వామి కలిసి గంగపూజ నిర్వహించి గోదావరి జలాలకు హారతిచ్చారు చండి సుదర్శన హోమాలు కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్లో కలిపారు కొండపోచమ్మ సాగర్లోకి నీరు చేరుకతో ప్రాజెక్టులోని తుది 10వ దశ ఎత్తుపోతలు పూర్తి అయ్యాయి దాదాపు 3 లక్షల ఎకరాలను సాగునీరు అందించడమే లక్ష్యంగా అదేవిధంగా హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్య కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో జరిగింది
ఏపీ సీఎం జగన్ సర్కార్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ను తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను వేసినట్లు ప్రకటించింది. అంతేగాక ఈ విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలను కొట్టివేసిన హైకోర్టు తీర్పునిచ్చింది. రమేష్ కుమార్ని తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డినెన్స్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తొలగించే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్తుల మీద వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి భూమి ఇంచు కూడా అక్రమాలకు గురి కాకూడదని స్పష్టం చేశారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవని దురాక్రమాలకు గురైన భూముల వివరాలు శ్వేతపత్రంలో ఉండాలని పేర్కొన్నారు. వాటితో పాటు ప్రస్తుత అందుబాటులో ఉన్నవి దురాక్రమాలకు గురైన స్వాధీనం చేసుకున్నవన్నీ అందులో పొందుపరచాలని స్పష్టం చేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మొట్టమొదటిసారిగా బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలక మండలి సమావేశం నిర్ణయం జరపడం జరిగింది. అందులో ప్రధానంగా గత వారం రోజుల నుంచి టీటీడీ ఆస్తులు అమ్మకంపై నిర్ణయం మా పాలక మండలి తీసుకుందని మాపై దుష్ప్రచారం చేస్తూ ఏ విధంగా అయితే గత 5-6 రోజుల నుంచి మీడియాలో వివిధ మాంద్యాల్లో వివిధ పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని మేము ఖండిస్తూ ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం హయాంలో పాలక మండలి అయినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపై ఇమీడియట్గా స్పందించి జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేసిన ధర్మిలా ఇక ముందు కూడా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు కానీ భక్తులు ఇచ్చిన కానుకలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అమ్మటానికి పూర్తిగా నిషేధించాలని బోర్డు ఈరోజు తీర్మానం చేసింది. ఒకవేళ భక్తులు ఇచ్చిన కానుకల రూపాన్ని ఇచ్చిన ఆస్తులు ఎక్కడన్నా దురాక్రమణ అయ్యే పరిస్థితి ఉన్నా వాటిని కాపాడాలని ఏ విధంగా కాపాడాలని దానిపై తీసుకోవాల్సిన చర్యలన్నీ చర్చించడానికి తుది నిర్ణయం తీసుకోవటానికి ఏ విధంగా ఉపయోగపెట్టాలని. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఐటమ్స్ అనే కదా మొన్న వాళ్ళు బోర్డు మీటింగ్లో పెట్టి మేము దానిపై ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని సమీక్షించితే ఇంత దుమారం లేపి అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నం కాకుండా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అనుగుణంగా ఈరోజు తీర్మానం చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ఆస్తులు కానీ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కానీ భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు కానీ వేలం ద్వారా అమ్మే పరిస్థితి కానీ ఏ విధంగా అమ్మే పరిస్థితి కానీ చేయటం పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేయటం జరిగింది. ఒకవేళ అన్యాక్రాంతం కాకుండా నిరుపయోగంగా పడి ఉన్న కానుకలుగా ఇచ్చిన ఆస్తులు ఏమన్నా ఉంటే వాటిని ఏ విధంగా పరిరక్షించాలి, ఏ విధంగా ఉపయోగపెట్టాలి అనే దానిపై ఒక కమిటీని వేయటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కమిటీలో మా బోర్డు సభ్యులు ప్లస్ ఈ హిందూ దానికి సంబంధించిన స్వామీజీలు ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్ డివోటీల్స్ నుంచి కూడా కొంతమందిని ఆ కమిటీలో పెట్టి ఆ కమిటీ ఏ విధంగా ఉపయోగించాలి, అట్లాంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అట్ ది సేమ్ టైం కానుకగా ఇచ్చిన భక్తులు మనోభావాలకు దెబ్బ తగలకుండా ఏ విధంగా ఉపయోగించాలనేది చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఆస్తులు అమ్మే కార్యక్రమం ఇంకా ముందు జరపమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ గత వారం రోజుల నుంచి మీడియా ద్వారా మా ప్రభుత్వంపై మా పాలక మండలిపై దుష్ప్రచారం చేయటానికి ఏ విధంగా కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఏ విధంగా ప్రయత్నం చేశారో దీని అంతటికీ కారణం గత ప్రభుత్వ హయాంలో ఆ బోర్డులో తీసుకున్న
జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన మహానాడుకు టీడీపీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారని చెప్పారు. మహానాడులో చూస్తే తీర్మానాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు చెప్పేది వినే పరిస్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. వైఎస్ కంటే జగన్ మరింత మంచి పరిపాలన అందిస్తున్నారన్నారు. పక్కన ఎంపీటీసీ ఎలక్షన్స్, పక్కన జెడ్పీటీసీ ఎలక్షన్స్, పక్కన త్వరలోనే మళ్ళీ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా చాలా హడావిడిగా మొత్తం ప్రజానికం అంతా అలానే పార్టీ క్యాడర్ అంతా ఈ ఎలక్షన్ మూమెంట్లో ఉండగా సడన్గా ఈ రోజున ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ అన్న ఆయన ఈ రోజున ఒక ప్రకటన చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా ఏదో కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, అందుకని ఎలక్షన్స్ వాయిదా వేస్తున్నాము, అది కూడా 6 వారాలని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కల్పించింది. ఎందుకంటే ఇదంతా కూడా ఆలోచిస్తుంటే కరోనా వైరస్ని అడ్డంగా పెట్టుకుని అదొక సాకుగా చెప్పి ఈ రోజున ఈ ఎన్నికల కమిషనర్ తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై ఈ వాయిదాకి సిద్ధపడ్డాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజున ఎన్నికల హడావుడిలో వైసీపీ కేడర్ అంతా ఉంటే తెలుగుదేశం కేడర్ వాళ్ళకి అభ్యర్థులు లేక ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రం అంతా చూస్తున్నాము. ఎక్కడ వన్ సైడ్గా ఎన్నికలు జరిగిపోతాయో, ఎక్కడ వాళ్ళకి కనీసము డిపాజిట్లు రాకుండా కోల్పోతారో అన్న భయంతో ఈ రోజున ఏదో ఒక మైండ్ గేమ్ ఆడాలని ఈ ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ టైంలో నిర్మించుకున్న ఈ ఎలక్షన్ కమిషనర్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రోజున అతని ద్వారానే కనీసం ఏ అధికారులతో చర్చించకుండా, సీఎం దృష్టిలో పెట్టకుండా ఈ విధంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిజంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఏదైనా సడన్గా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేక కన్సర్న్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కనీసం ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టకుండా సంబంధిత అధికారులతో ఈ వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వెనక చాలా కుట్ర ఉందని అర్థమవుతుంది. ఈ కుట్ర రాజకీయ కుట్రగానే చూడాలి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళంతా కూడా ఓటమి భయంతోనే ఈ విధంగా అడుగడుగున అడ్డం పడ్డం. ఏ విధంగా అంటే ఎన్నికలకు ముందు రిజర్వేషన్ విషయంలో కోర్టుకు వెళ్ళి కాలయాపన చేశారు. మళ్ళీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా అని చెప్పేసి ఈ వంకతో మళ్ళీ అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా వాయిదా వేయడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ ఎన్నికలు వస్తే ఎక్కడ ఓటమి పాలవుతామో, లేదా ఈ సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి రావాల్సిన 14th ఫైనాన్స్ నిధులు రావాల్సి ఉంది, అవి కూడా తీసుకురాలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని నిందించడానికి ముందుగానే వాళ్ళు ఒక స్కెచ్ను తయారు చేసుకుని నానా రకాలుగా ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఈ రోజున ఆలోచించే పరిస్థితి ఈ ప్రతిపక్షం వాళ్ళకి లేదు. ఎంతసేపు కూడా రాజకీయ కుట్రలు చేసి సీఎం గారిని ఇబ్బంది పెట్టాలన్న దృష్టితోనే ఈ రోజున ఈ ఎన్నికలకు వాళ్ళకి కావాలని వాళ్ళ మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా చేయడం అనేది జరిగిందన్నది వాస్తవం. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కనుక అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోలేని పరిస్థితి ఉంది కనుక ఈ విధంగా కరోనాని అడ్డు పెట్టుకుని అది కూడా మోడీ గారు హై అలర్ట్ అని ప్రకటించారు. ఆ ప్రకటనని అడ్డంగా సాకుగా చూపించుకుంటూ ఈ రోజున చేయడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా త్వరలోనే ఎన్నికలు జరిపించాలని మా వైసీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని. రాజేంద్ర నగర్ మైలర్దేవ్పల్లిలో శ్రీ శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగా మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలకు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. సునీత అనే మహిళ అనారోగ్యం కారణంగా శ్రీ శ్రీనివాస ఆసుపత్రిలో చేరింది. అయితే సునీత ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే డాక్టర్లు ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. ఓవైసీ ఆసుపత్రికి వెళ్లగానే సునీత మరణించింది. సునీత మృతికి శ్రీ శ్రీనివాస ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని సునీత బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మైలర్దేవ్పల్లి సిఐ నరసింహ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. इंजेक्शन के लिए है तो इंजेक्शन दिया होने के बाद फिर उस टेस्ट తర్వాత అది వేరే ఏదో హెవీ డోస్ ఇచ్చారు.
చేతి అప్పటికే మండుకుందాం తట్టుకోలేకపోతుంది. ఏముందా 5 నిమిషాలు మళ్ళీ నాకు కోపం వచ్చి మళ్ళీ ఒకసారి తీసేపించిన ఆమె బాత్రూంలో లేక తీసినాక 5 నిమిషాలు మళ్ళీ పెట్టినాక అప్పుడు తీసేసారు అర్థం నీకు డాక్టర్ అని పెట్టినాం इसको भी ऐसा नहीं होना। 39 ईयर्स एज है साहब, उसको ज्यादा भी मर गए, आई डोज दे के मर जाके बगैर इधर से वो अपोलो में लेकर के साथ पेशेंट उधर है, अभी डेड बॉडी इधर है हॉस्पिटल में। मैं कैसे सोचा अभी कैसे सोना, हमारा दिल कैसे होता। आपको इंटीमेशन भी नहीं है? ऑलरेडी मैं आए तक पुलिस वाला पूरा बैठ लिया उधर। मैं कुछ गड़बड़ करे तो रिटर्न हमारे पेस ऊपर केस करेंगे सोचा है, उसको पूरा पुलिस वाला आके इधर बैठे हमारा, कुछ भी नहीं बोले हमारा। मैं कितना इतना तकलीफ कर रहा है हमारा। कंपल्सरी हमारा कुछ भी जस्टिस होना साहब मेरा। बॉडी देते नहीं देते, कुछ भी नहीं बोल रहे हमारा नहीं दे। तुम बोला मैं बगैर आके इधर आके सो गए तो कोई भी क्या होना, तुम्हारा कोई सेटलमेंट कर रहा। डॉक्टर नहीं आ रहा बोले तो नहीं बुला रहा, हमारा आके कंप्लेंट करो बोले थे। कैसा करना तुम मीडिया से, मैं तुम्हारा को बोल रहा हूँ, तुम कैसा करना हम बोलो कैसा हिसाब रहता। हमारे रूल्स के बारे में नहीं मालूम है हमारा को, तुम्हारा उससे तुम कर ले, तुम मैं क्या करना अब तुम बोलना हमारा। जुबली बोलो। ओके मेरा बाबा की उनको रिपोर्ट के लिए कुछ लिया था, वो रिपोर्ट वो ला रहा उन्हें क्या बहुत पैसा खर्च लगा रहा उन्होंने। वो जनरल से नहीं, फिर वो आईसी में एडमिट करना बोल के नॉर्मल पेशेंट को आईसी में लेके जाके एडमिट कर दिया। जाके फिर वहाँ पे इंजेक्शन लगा के उन्हें इंजेक्शन लगा, वो ग्लूकोज लगा था, अच्छा है ना बोलते नहीं उनको और उनको उल्टी हो रहा। वो बोले तो बाहर जाओ वही बोल रहा। वो सिस्टर भी बोले कहते, डॉक्टर बोले तुम कहीं को बोल रहे बोल रहा हूँ। एक मिनट सुनो भैया, रिकॉर्डिंग वाले पूछते देखो उन्हें, उनका हॉस्पिटल फोन भेजा, फोन में पूछो। सिस्टर भी अंदर है भैया, डॉक्टर का नंबर लियो सिस्टर का। अपोलो में छोड़ भाई सलाम वालेकुम भाई, ट्रीटमेंट यहाँ चालू करे थे ये कार्ड एंटीडोट की वजह से। ऑलरेडी यहाँ पे एसीपी साहब भी है और వరంగల్ హంటర్ రోడ్ పద్మావతి గార్డెన్లో 24వ డివిజన్లో 200 పేదలకు తూర్పు ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చేపట్టినటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నగదు ఇవ్వడం, అదేవిధంగా మైగ్రేన్ పీపుల్కు బియ్యము 500 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మా వంతుగా స్థానిక శాసనసభ్యునిగా నా శక్తి మేరకు సాయం చేయాలి, పేదోళ్లకు మనం ఆదుకోవాలి, కష్టాలు ఉన్నప్పుడే మనం నిలబడాలన్న ఒక సంకల్పంతో ఇది ముందు పడడం జరిగింది. దానిలో భాగంగా కార్పొరేటర్లు, అక్కలాంటి వాళ్ళు, అదేవిధంగా దాతలు అందరూ, ఇక్కడ పెద్దలు అందరూ కూడా అన్ని రకాలుగా నిలబడి, మేము సైతమని అన్ని రకాలుగా నిలబడి అందరు సహాయ సహకారాలు అందించి ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక భగవంతుని కృప ఆశీర్వాదంతో ఇదంతా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా మిగతా డివిజన్స్ కూడా కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఏదైతే మాట ఇచ్చినామో మాటను నిలబెట్టుకుని అన్ని క్రమంగా చేస్తున్నాం. కావాల్సి ఒకటి ఏంటంటే ఇది చాలా ఎక్కువ హై క్వాలిటీ హై క్వాంటిటీ ఉన్నది కాబట్టి ప్యాకింగ్ డిలే అవుతుంది.
ఇది కొద్దిగా లేట్గా స్టార్ట్ అయినా కాబట్టి ప్యాకింగ్ డీల్ అవుతుంది. ఇప్పటికి ఒక 60% అయింది, మిగతాది కూడా 40% కూడా అయిపోయింది. కంటిన్యూ కూడా అయిపోతుంది కాబట్టి అన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా అక్క కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ డివిజన్లో ఉన్నటువంటి సోదరి అనుకోకుండా ఆమె లేదు, ఆమె అస్మితారెడ్డి గారు, ఆమె తనకు అత్యధికమైన బేబీ ఉంది కాబట్టి కొద్దిగా వరంగల్ హైదరాబాద్ ఇదంతా ప్రాబ్లం ఉంది కాబట్టి తను రాలేకపోయింది. మా సోదరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కంపల్సరీ ఎప్పుడు కూడా పాపం బాగా హార్డ్వర్క్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది, పనులు అని అది ఇది అని మనం ప్రజల కోసం తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కరోనా వల్ల తను రాలేకపోయింది. అందరూ కూడా అర్థం చేసుకొని ఇది చాలా మనస్ఫూర్తిగా అందరం మంచి ఇచ్చేటువంటిది కాబట్టి అందరూ కూడా స్వీకరించాలి. వచ్చిన వాళ్ళని కూడా నా పర్సనల్గా దీన్ని స్వీకరించాలని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో మంజూరైన ట్రాక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లే ఎమ్మెల్యే కాళీ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరం నుంచారా? వెళ్ళలేదు పర్లేదు జంప్ అయితే నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెటిపాలెం గ్రామ ప్రజలు అవస్థలు అన్ని ఇన్ని కావు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లకు కొంతమేర నిర్మించి అసంపూర్తిగా నిలిపివేయడం వలన దుమ్ము ధూళి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల వెంబడి వచ్చే దుమ్ము ధూళి వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు R&B అధికారులు స్పందించి రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు. చూడాయన ఓవర్టేక్ కదా అదే 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 జరా జాగ్రత్త నొక్కాల వన్ హ్యాండ్ డ్రైవింగ్ అన్నది గెలిచాడు అటు ఇంకొస్తున్నాయి ఇంకానే ఆగలేదు ఆడ. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ గ్రామంలో అంతర్గత డ్రైనేజ్ పనులు నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారని 2వ, 3వ, 6వ వార్డు మెంబర్లు రాములు, కూర్మన్న, విజయ్ మరికల్ ఎంపీడీఓకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో సమర్పించారు. ఆరు పైపులు 7 పైపులు 5 పైపులు బుద్ధి ఉన్నట్ల మేము పెడుతున్నాం. ఏం చేయలేదు మా ఇంటికి అసలు లేదు. ఇప్పుడు నేనే ఒకసారి మీకు పెట్టేసాడు ఇది ఎప్పుడు ఇది డౌన్ ఉంది
వాళ్ళు లెవెలింగ్ చూసుకుంటలేరు. ఒక గుడ్డిగా ఎట్లా మామూలు మెసేజ్ చెప్తే కూడా ఇంటలేదు మేడం, ఇంటలేరు వాళ్ళకి మా మాట ఇంటే మేడం చెప్పారు, చెప్పినా కూడా ఇంటలేరు. వాళ్ళు చెప్పిన కూడా ఇలా కానీ వాళ్ళు చెప్పారు మధ్యలో పైప్ లైన్ కాలువ తీసి ఇచ్చిపెట్టింది మనం అసలు చేస్తలేదు, పైప్ లైన్ లిఫ్ట్ చేస్తలేదు. ఈ మధ్యలో వేసి తీసి మన కొత్త ఇప్పుడు ఎంక్వైరీ అనుకోలే ఇదే ఇంటికి కూడా కేసు అయిన ఇల్లు ఉంది అంటే మీరు వేరే కేసు అయిన ఇంటికి మాత్రమే అనే కోపం వస్తుంది. మంది కూడా జనాలు మైండ్ కేసు అయినా మైండ్ కూడా ఎలా అట్లా మాట వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో యువతిపై ఓ పూజారి అగత్యానికి పాల్పడ్డాడు. విద్యానగర్ కాలనీకి చెందిన ప్రముఖ పూజారి జాతకాలతో ప్రజలను చేరువైన శరత్ వద్దకు వివాహ ముహూర్తం కోసం ఓ ప్రేమ జంట ఆశ్రయించింది. పూజారి శరత్ ఇద్దరు జాతకాలు కలవడం లేదని యువకుడితో చెప్పి వేరే వివాహానికి ప్రోత్సహించాడు. అనంతరం ప్రత్యేకంగా యువతితో మాట్లాడుతూ నీది మహర్జాతకం అంటూ లొంగదీసుకునే యత్నం చేశాడు. యువతి ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి ప్రాణభయంతో చుంచుపల్లి పోలీసులకు ఆశ్రయించింది. బాధిత యువతికి మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా సమస్య కోసం నేను అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మాట్లాడిందంతా మాట్లాడి నైట్ అయిపోయింది, ఇంటి దగ్గర దింపొస్తానమ్మా అని అంటే నాకు వెహికల్స్ లేక సరే అమ్మ తల్లి చెల్లి అనేసి అంటున్నారు కదా అని భయపడుతున్నా బండి మీద ఇంటి దగ్గర దింపొస్తాను, ఈ టైంలో ఏం దొరకవు నీకు, ఈ టైంలో వెళ్ళడానికి నీకు వెహికల్స్ కూడా ఉండవు, ఎందుకు మా ఇంట్లో ఉండిపో అంటే లేదంటే నేను అలా ఒకళ్ళ ఇంట్లో ఉంటాను, మా ఇంటి దగ్గరే వెళ్తాం, మా ఇంటికి దింపేసేయండి అని అంటే సరే అమ్మ నువ్వు ఇప్పుడు ఈ టైంలో వెహికల్స్ ఉండవు, నేను తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపేసి వస్తాను, మీ అమ్మగారి దగ్గరగా దింపమంటారా, మా ఇంటి దగ్గర దింపేసేయండి అన్న అంటే సరే తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్లారు. మా ఇంటి వరకు తీసుకెళ్ళిన దాకా బాగానే ఉన్నారు. తీరా ఇంటి ముందు దిగగానే బండి దిగగానే చేయి పట్టుకొని అసభ్యంగా మాట్లాడడం, నాతో వస్తావా రావా, నా కోరిక తీరుస్తావా తీర్చవా, లేకపోతే మాత్రం నీ సంగతి చూస్తాను, నేను ఎలా వశం చేసుకోవాలో నాకు తెలుసు, నీ అంత చూస్తా నేను, నువ్వు ఆలోచించుకో, రేపు పొద్దున వరకు నీకు టైం ఇస్తున్నా అది ఇది అని చెప్పేసి బెదిరించారు. అయితే లేదండి అయ్యగారు నేను అలాంటి మనిషిని కాదు, నేనేదో సమస్య కోసం మీ దగ్గరికి వస్తే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నాకు అసలు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు, దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అంటే నేను వెళ్ళడం అంటూ జరగనే జరగదు, నేను అసలు వెళ్ళను, మిడ్ నైట్ అయినా తెల్లారినా రేపు మధ్యాహ్నం అయినా నీ ఇంటి ముందు పడుకుంటా, సెటర్ ముందు పడుకుంటా, రాళ్ళు వేసి తలుపులు పగలగొడతా, నీ అంతేందో తేలుస్తా, నిన్ను వశం చేసుకునేంతవరకు నేను నువ్వు నా కోరిక తీర్చేంతవరకు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, ఇది మాత్రం జరగదు అని చెప్పేసి అంటే నేను లోపలికి నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, ఫస్ట్ మంచినీళ్ళు అంటే ఏదోలా తప్పించుకోవడానికి నేను వెనక్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి మంచినీళ్ళు తీసుకురాగానే మంచినీళ్ళు తాగేసి మంచినీళ్ళ బాటిల్తో పాటు చాక్ పట్టుకొని వచ్చి మీరు వెళ్ళకపోతే నేను పొడుచుకొని చచ్చిపోతా, లేకపోతే మిమ్మల్ని అయినా పొడి చేస్తా అని బెదిరించేసరికి బండి స్టార్ట్ చేసుకొని నేను వెళ్ళిపోతున్నా, రేపు పొద్దున వరకు నీకు ఫోన్ చేస్తాను నేను, నువ్వు ఆలోచించుకో, లేకపోతే మాత్రం నేను ఏం చేస్తానో కూడా తెలియదు అని చెప్పేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మమతా కేబినెట్ లో కరోనా కలకలం, మంత్రికి కోవిడ్ పాజిటివ్. కొండపోచమ్మలోకి పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు, గంగ పూజ నిర్వహించి హారతిలిచ్చిన సీఎం కేసీఆర్ చిన్నజీర్ స్వామి. ఏపీసీఎస్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు, రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో కీలక నిర్ణయం, టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు, మహానాడుపై స్పందించిన మంత్రి తానేటి వనిత. మైలర్దేవ్పల్లిలో శ్రీ శ్రీనివాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందంటూ కుటుంబీకుల ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.